నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. ఒకే ఒక్క టూల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఒక్కసారిగా అమెరికన్ సాఫ్ట్వేర్ మార్కెట్ని కుదిపేస్తుంది. ఒక్క రోజులో $285 బిలియన్ నష్టం ఆ మార్కెట్కి జరిగింది. ఇమాజిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏ స్థాయిలో విధ్వంసం సృష్టించబోతోంది అనే దానికి, ఆర్థిక విధ్వంసం సృష్టించబోతోంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. అదొక్కటే కాదు, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. వరుసగా ఐటీ నిపుణులు భయాందోళనకు గురయ్యే ఒక ప్రమాదాన్ని ఫోర్ఫ్రంట్లోకి తీసుకొచ్చి పెట్టింది. ఇదేదో భయపెట్టడం కోసం కాదు, జరుగుతున్న పరిణామాల నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలు, అలాగే అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరాన్ని ఈ టూల్ గుర్తు చేస్తుంది. వాళ్ళకే కాదు, మన విప్రో, మన టీసీఎస్, మన ఇన్ఫోసిస్ ఇవి కూడా 6% నష్టాన్ని చవిచూసాయి. ఏంటి యాంథ్రోపిక్ సునామీ ఎందుకు ఇలా అలజడి సృష్టిస్తోంది? దీంతోపాటు నిన్న పార్లమెంట్లో ప్రధానమంత్రి మోదీ చేసిన ప్రసంగం, వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో జాయిన్ అయ్యారు పొలిటికల్ అనలిస్ట్ పేకేట్ ప్రసాద్ గారు. నమస్తే ప్రసాద్ గారు. అలాగే ఐటీ నిపుణులు, పొలిటికల్ అనలిస్ట్ రామ్నాథ్ గారు, ఇద్దరికి కూడా నమస్తే అండి. టు స్టార్ట్ విత్ పేకేట్ ప్రసాద్ గారు, మీరు ఐటీ రంగంలోనే ఉన్నారు, యాంథ్రోపిక్ సృష్టించిన ఆ సునామీ, ఆ ప్రకంపనలు చూశారు. ఇది మనకి ఈ టెక్నాలజీ వరమా శాపమా? ఒకవేళ శాపం అయితే ఈ బైపాస్ రోడ్డు మూసుకుపోతే ఔటర్ రింగ్ రోడ్ ఏమైనా ఉందా? ఈ చర్చలో పాల్గొంటున్న పెద్దలందరికీ శుభోదయం, నమస్కారం అండి. ఇక్కడ మనము చూడాల్సిన అంశం ఏంటంటే, ఏఐ అనేది ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వచ్చింది కాదండి. 1950s నుంచి ఉంది ఏఐ. యాక్చువల్లీ చెస్ ప్లేయర్స్ ఎవరైనా ఉంటే, గ్యారీ కాస్పరోవ్ అనే వ్యక్తి, అంటే మనకి వరల్డ్ నెంబర్ 1గా ఉండేవారు. వారిని 1997లోనే ఐబిఎం వాళ్ళది ఒక కంప్యూటర్ ఓడిచ్చేసింది ఆయన్ని. అంటే అది అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదంటే, నెంబర్ 1 ప్లేయర్, ర్యాంక్ నెంబర్ 1 గ్యారీ కాస్పరోవ్ని ఓడిచ్చిందంటే మనం ఊహించుకోవచ్చు అంటే కేపబిలిటీ ఎలా ఉంటుంది ఏదని. అలాగే మనకి ఇప్పుడు గత 10-15 సంవత్సరాల నుంచి యాపిల్ నుంచి సిరి అంటున్నారు, ఎలెక్సా అంటున్నారు. అయితే ఇవన్నీ అప్పటి నుంచి ఉన్నాయి కదా, ఇప్పుడు ఎందుకు ఇంతలా భయపెట్టిస్తుంది అనే అంశం చాలా ముఖ్యమైనది. ఒకప్పుడు ఇవన్నీ చెయ్యాలి అంటే దానికి కావలసిన హార్డ్వేర్ విపరీతంగా ఖర్చు పెట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు క్లౌడ్ అని, డేటా సెంటర్లని ఇవన్నీ రావడంతో వీటి కాస్ట్ తగ్గుతూ వచ్చింది. దానికి తోడు ఓపెన్ ఏఐ, ఇప్పుడు ఒక లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి వస్తుంది ఓపెన్ ఏఐ. అయితే దాంట్లో ఏమవుతుందంటే, ఇంకా మనము నిత్య జీవితంలో చేయాల్సిన పనులన్నీ చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయండి. ఆ కంపెనీలోంచే పనిచేసి బయటికి వచ్చిన ఈ యాంథ్రోపిక్ వాళ్ళు ఏం చేశారంటే, ఈ టూల్ ఏదైతే ఉందో, యాంథ్రోపిక్ క్లౌడ్ కోవర్క్ టూల్ ఏదైతే ఉందో దాన్ని లాంచ్ చేశారు. అయితే ఆ టూల్ అంటే ఈ జనవరి లాస్ట్ వీక్లో లాంచ్ చేశారు. దానివల్ల ఏమవుతుందంటే, సరే ఐటీ ఉద్యోగులు పక్కన పెడితే అది యాక్చువల్లీ ఏం చేస్తుందంటే, లీగల్ వాళ్ళు, సేల్స్, మార్కెటింగ్, ఫైనాన్స్, డేటా అనాలిసిస్, ఇటువంటి కార్పొరేట్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈజీగా వాళ్ళకి కావాల్సిన పనులు, వాళ్ళకి ఫైల్స్ వాళ్ళు చేసుకోవాల్సినవి ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా చేసేస్తోంది. అయితే ఇవన్నీ ఓపెన్ సోర్స్ అని కూడా అంటున్నారు ఈ ప్లగిన్స్. అందు గురించి పెద్ద కోడ్ మీద డిపెండెన్సీ లేకుండా ఆటోమేటిక్గా అదే చేసుకుంటూ వచ్చేస్తుంది. ఇది స్టాక్ మార్కెట్ ఊహించని పరిణామము. దానివల్ల ఎప్పుడైనా మీరు గమనించండి, ఇదే కాదు, స్టాక్ మార్కెట్లో ఊహించని పరిణామం ఏదైనా వచ్చింది అంటే ఇమ్మీడియట్గా అక్రాస్ ద గ్లోబ్ ఇది పడిపోతుంది, షేర్ వాల్యూలు పడిపోతాయి. అయితే
ఇక్కడ ఇండియన్ కంపెనీస్ చెప్పారు, మీరు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్, టెక్ మహీంద్రా ఇటువంటి సంస్థల గురించి చెప్పారు. అవే కాదు, ఈవెన్ దానికంటే ఎక్కువ శాతము గార్ట్నర్ పడిపోయింది 21%. S&P గ్లోబల్ పడింది. అయితే ఇవన్నీ ఏమవుతుందంటే అండి, ఎప్పుడైతే ఆటోమేషన్ వచ్చిందో దానివల్ల చిన్న చిన్న ఉద్యోగాలు, లేకపోతే స్టార్టింగ్ ఇది వరకు మనం చూసేవాళ్ళం కస్టమర్ ఎయిర్టెల్ కస్టమర్ కేర్, లేకపోతే ఇంకేమైనా బ్యాంక్ కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే అది హ్యూమన్ ఇంటరాక్షన్ గా ఉండేది. కానీ ఇప్పుడు చాలా మటుకు ఇప్పుడు ఏఐని యూజ్ చేసుకుంటే మన హ్యూమన్ వాయిస్ లోనే మాట్లాడుతున్న వ్యక్తులు చేస్తున్నారు. సో ఈ పరిణామము ఆల్రెడీ జరుగుతూనే వచ్చింది. దాంట్లో ఇదేదైతే జరిగిందో ఇది ఇంకొక అడిషన్ అండి. సో అందు గురించి దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే, ఉద్యోగాలు పోతాయా అంటే మనకి స్టార్టింగ్ ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళకి ఎవరైతే ఉంటుందో వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా ఫస్ట్ కొత్తలో ఉద్యోగం నేర్చుకుంటున్నప్పుడు పెద్ద పెద్ద కాంప్లెక్స్ టాస్క్లు ఇవ్వరు మనకి. ఇప్పుడు ప్రొడక్షన్ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్తున్నప్పుడు ఉందనుకోండి, డైరెక్ట్ పెద్ద కాంప్లెక్స్ టాస్క్లు, అరే ఈ స్టోర్స్కి లీవ్ తీసుకురా, ఇటువంటి చేయి, ఇటువంటి చిన్న చిన్న పనులు ఏవైతే చేయిస్తారు. కానీ అలాగే ఐటీలో కూడా డైరెక్ట్ నువ్వు ఈ కోడ్లో ఇవి చేసేసి అలా ఎప్పుడు చెప్పరు. అయితే ఆ స్టార్టింగ్ స్టేజ్లో చేయాల్సిన జాబులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఏఐ చేస్తూ వస్తుంది. కాబట్టి ఆ ఇనీషియల్ రోల్స్ రావడం చాలా కష్టం అవుతుంది. అంటే ఇప్పుడు దానికి మనం ఏం చేయాలి? ఎందుకంటే ఒక 25% వరకు ఏ ఆటోమేషన్ చేస్తూ వచ్చేసింది, హైరింగ్ ఒక 50% తగ్గుతూ వస్తుంది. మరి అటువంటప్పుడు ఇంజనీర్లుగా ఉండే వాళ్ళకి ఏంటి పరిస్థితి అంటే, వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కంప్యూటర్ ఫీల్డ్లో ఉండే వాళ్ళు ఇది వరకు ఎలా ఉండేదంటే, వాళ్ళు ఏ ఇంజనీరింగ్ చేసినా, సివిల్ ఇంజనీరింగ్ చేసినా, మెకానికల్ చేసినా సరే వాళ్ళు ఇమీడియట్గా ఐటీ జాబులు, రిక్రూట్మెంట్ అవన్నీ అంటే వాళ్ళు చదువుకున్న చదువుకి చేసే ఉద్యోగానికి ఎక్కడ పొంతన లేని పరిస్థితి. అది ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు కంప్యూటర్లోనే అది కూడా ఇన్డెప్త్లో వెళ్ళి నేర్చుకుని పర్ఫెక్ట్గా ఉంటే కానీ ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు. సో మిగతా ఉద్యోగం నాన్ ఐటీ ఆర్ నాన్ కంప్యూటర్ స్ట్రీమ్లో ఉండేవాళ్ళు ఇప్పుడు ఉన్న మనకి ఎక్స్పోజర్కి ప్రతి ఫీల్డ్లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి ఆ ఫీల్డ్లోనే బాగా కష్టపడి మంచి ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. పెద్ద పెద్ద మనం యుఎస్ వెళ్ళిపోవాలి, డాలర్లో సంపాదించేసేయాలి, ఇటువంటివి పెట్టుకోకుండా ఫస్ట్ 4-5 సంవత్సరాలు కష్టపడి ఆ ఫీల్డ్లో బాగా కష్టపడితే డెఫినెట్గా వాళ్ళ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎంట్రీయే కష్టంగా ఉంది కదా సార్. ఇప్పుడు నిపుణులు హెచ్చరిస్తున్నది అంటే ఎక్స్పర్ట్స్, ఎంట్రీ లెవెల్ జాబ్స్, టాప్ జాబ్స్కి ఖచ్చితంగా ఈ ఆంథ్రోపిక్ అనే టూల్ మంట పెట్టిందని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తున్న అంశం అకార్డింగ్ టు ఎక్స్పర్ట్స్. ఎందుకంటే నేను ఆ రంగానికి చెందినవాడిని కాదు, బట్ వాళ్ళు అంటే వాసుదేవన్ గారు, ఇక్కడ ఎంట్రీ లెవెల్ జాబ్స్ కి మనం అంటే ఐటీలో కష్టపడి సబ్జెక్ట్ తెలుసుకున్న వాళ్ళు ఏఐకి భయపడకూడదు. అంటే మనము ఒక 90s 80s కంప్యూటర్లు వచ్చేస్తే మా జాబులు ఎలా పోతాయని అనుకున్నారో ఇప్పుడు కూడా ఆ భయాందోళనకు గురవుతున్నారు. సో అలా కాకుండా ఏఐని వాడుకుని మనము ప్రొడక్టివిటీని ఎలా ఎక్కువ చూపించవచ్చు, దాన్ని భయపడకుండా దాంతో పాటు మనం ఎలా చేయొచ్చు అనేది ఈవెన్ ఐటీలో ఉండేవాళ్ళు కూడా వాళ్ళ ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఉండేటప్పుడు దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెడితే ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే దగ్గర 4 లక్షల ఉద్యోగాలు కావాలి భారతదేశంలో అంటున్నారు. ఇంకా అంటే ఒక సైడ్ నుంచి ఇంకో సెక్టర్కి చేంజ్ అవుతుంది. ఓవరాల్గా ఒక 20 మిలియన్ న్యూ జాబ్స్ ఫైనాన్స్, ఈ కామర్స్, హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్లో ఏఐ వల్ల క్రియేట్ అయ్యాయి అంటున్నారు. కాబట్టి దాని గురించి పెద్ద ఆందోళన. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఒకసారి రామ్నాథ్ గారి దగ్గరికి వెళ్ళాం. రామ్నాథ్ గారు, మీరు ఐటీ రంగంలో ఫైనాన్షియల్ సర్వీసెస్ డీల్ చేస్తూ వస్తున్నారు గడిచిన లాస్ట్ 1 or 2 డెకేడ్స్గా. ఆంథ్రోపిక్ సృష్టించిన సునామీ ఇది తాత్కాలికమా, హెచ్చరిక, ఎర్లీ వార్నింగ్ అనుకోవచ్చా? ముందు